ఆది, యుగానికి ఆది అంటే బ్రహ్మ సృష్టించిన రోజు చైత్రమాసంలో వసంత ఋతువులో వస్తుంది. ఈ నామం కూడా చూడండి, ఈ సంవత్సరం శ్రీ వికారి నామ సంవత్సరం. మీరు చెట్లు చూస్తున్న అన్నీ వసంత ఋతువులో చిగుర్లు వస్తూ ఉంటాయి. బ్రహ్మ సృష్టి అంటే మానవుడికి ఏం కావాలనేది అన్నీ తయారు చేసి పెట్టాడు. దీంట్లో ఉగాది అనగానే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే దీంట్లో జీవితంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఒకటి లౌకికంగా ఉంటుంది. రెండు దీంట్లో ఏది చెప్పినా మన భారతదేశంలో ఇటు లౌకికంగాను ఇటు అలౌకికంగాను రెండు రకాలుగా ఈ ఉగాది పచ్చడి అనే దాంట్లో మనం ఫస్ట్ వేపపూత. ఈ వేపపూత అనేది చేదు. చేదు అంటే మనలో జీవితంలో కూడా ఆ చేదుతనం ఉందనేది చెప్తుంది. ఇది ఏ షడ్రుచులు, ఏ రుచి చూసినా ఇవన్నీ మీకు ఎలా ఉంటాయంటే కఫాలానికి అంటుతుంది. అంత అద్భుతమైన ఈ ఔషధాలు. అట్లాగే మీకు చింతపండు వచ్చేదానికి మీకు ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఆ పుల్లగా ఉంటే మీకు కొన్ని జరగకూడనివి జరుగుతూ ఉంటాయి, అటుంటే అటు కూడా తట్టుకునేటట్టుగా. అట్లాగే మామిడి అనగానే ఏదో సర్ప్రైజ్ దాంట్లో ఆ సర్ప్రైజ్ ఇస్తుంది. అందువలన మనం పృథ్వీలింగం ఏకాంబరీశ్వర్ కంచి కామాక్షి ఆయనకి మామిడి చెట్టు. సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసు కదా. సుబ్రహ్మణ్య స్వామి ఆ మొట్టమొదటి ఆ మామిడికాయ తిన్నాకే ఆయనకి ఎంత అద్భుతమైన సర్ప్రైజ్ అంటే అన్ని శక్తులు గుణాలు అన్నీ వచ్చేసినాయి. అందువల్ల అదే మనం బెల్లం, ఇది కొత్త బెల్లం. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. కొత్త బెల్లం, కొత్త చింతపండు. ఇది ఈ బెల్లం కూడా మీరు చూడండి, ఇది ఈ ప్రపంచంలో ఏదైనా భగవంతుడికి ఇచ్చే దాంట్లో ఒక ఎక్స్పైరీ డేట్ లేనిది. బెల్లానికి ఇది ఎంగిలైందని, దీనికి ఇది చెడిపోయిందని, ఇది 4 రోజులు ఉంది, 4 సంవత్సరాలు ఉంది అనేది ఎక్కడ లేదు. భగవంతుడికి అసలు మొట్టమొదట పెట్టాల్సింది ఈ బెల్లం, తీపిదానం. భగవంతుడికి ఇచ్చేయని కూడా తీపి. ఈ తీపి ఎలాంటి తీపిని తీసుకొస్తే మన జీవితాన్ని కూడా తీపిగా ఉంచుతుంది, మధురంగా ఉంచుతుంది. అంటే మనం మధురంగా మాట్లాడటానికి ఈ తీపి చాలా అవసరం. అట్లాగే ఈ ఉప్పు, కల్లుప్పు. ఈ కల్లుప్పు కూడా ఉప్పుదనం ఉంటుంది. దుఃఖము, కష్టము ఇవన్నీ దీనికి అధిగమించడానికి ఉప్పు అది కపాలానికి అంటుతుంది. అట్లాగే మీకు అతి ముఖ్యమైనది షడ్రుచుల్లో మిరియాలు అత్యద్భుతమైంది. ఎందుకంటే అది స్పైస్, అది కపాలానికి అంటుతుంది. దానివల్ల మీకేంటి, ఒక మనిషికి అహంకారం, మనిషికి ఒక కోపం, ఒక తాపం, ఇవన్నీ కూడా దానికి సంకేతం. మనం ఏంటి అనుకున్నప్పుడు మనిషికి ఉండాల్సిన షడ్రుచుల్లో ఈ తీపిదనంతో పాటుగా ఈ వగరు, ఈ పులుపు, ఉప్పు ఇవన్నీ కూడా జీవితంలో ఈ షడ్రుచుల వలన ఇమ్యూనిటీ సిస్టమ్ అత్యద్భుతమైంది వస్తుందని. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనిషికి కావాల్సింది ఈ రోగాల నుంచి బయట పడటానికి, ఒకటి రోగాలు రానికుండా చేయటానికి. ఇది రోగాలను రానియదు. ఎట్టింటి రోగాలను కూడా, ఎటువంటి వైరస్లు, ఇప్పుడు గబ్బిలాల వలన వైరస్ వస్తుంది, కోళ్ళ వైరస్ వస్తుంది. మనం ఆ వైరస్ని మనకి అంటకుండా ఉండాలంటే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. కానీ కోళ్ళను చంపటం, గబ్బిలాలను చంపటం, ఆవులను చంపటం, ఇవన్నీ కూడా మ్యాట్ కౌస్ అని ఈ విధంగా అట్లా కాకుండా వీళ్ళు అంత అత్యద్భుతమైంది ఈ కాంబినేషన్లో ఆ ఇమ్యూనిటీని తీసుకొస్తారు. అదే ఆధ్యాత్మికంగా అలౌకికంగా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ బాడీ కాన్షియస్ని తగ్గిస్తుంది. బాడీ నిలవటానికి ఎవరు అనే ఒక జ్ఞానాన్ని తీసుకురావడానికి ఇది అత్యద్భుతమైంది సోల్ కాన్షియస్ తీసుకొస్తుంది. ఫ్రమ్ బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్. అందువలన మనం బ్రహ్మ సృష్టించినప్పుడు ప్రతిదీ మన యొక్క ఈ వనమూలికలు అనే దాంట్లో ఇవన్నీ వాటి కింద వస్తాయి అన్నమాట. ఈ వనమూలికల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దీంతో మనం లౌకికంగాను అలౌకికంగాను మన ఆరోగ్యాన్ని,
స్వకల్యాణాన్ని, విశ్వకల్యాణాన్ని. దీంతోనే సాధ్యం. మనం తెలంగాణలో హరితహారం అంటే ఎందుకు సక్సెస్ కావట్లేదు? దాన్ని ఎవరు చెట్లు పెట్టమంటే ఎవరికి ఇంట్రెస్ట్, ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్ రావాలంటే హరిత ఆహారంగా తీసుకునేటట్లు చేస్తే తప్పకుండా వస్తుంది. హరిత ఆహారం తీసుకోవటం వలన దాని ఉపయోగాలు ఏంటనేది, మనం వనమూలికల యొక్క ఉపయోగాలు ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రతి పండగకి ఏదో ఒకటి మనం ఋతువులను బట్టి మనం ఆ పదార్థాలు, ఒక్కోసారి వడపప్పు పానకం, మన శ్రీరామనామం వచ్చిందంటే ఆ వడపప్పు పానకం, వినాయక చవితి వచ్చిందంటే ఉండ్రాళ్ళు, కుడుములు, అట్లా ప్రతిదానికి విప్ప పువ్వుతో అసలు కోయి వాళ్ళు ఈరోజు కూడా ఫారెస్ట్లో పండగలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ 4 వేదాలు ఘోషించి చెప్తున్నాయి ఈ మొక్కల గురించి. ఈ ఎక్కడ దేనికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి. ఇవి ఉపయోగించడం వలన ఇంద్రియ నిగ్రహణ రావడానికి అది మొట్టమొదట వాళ్ళు సూచించింది ఈ ఇంద్రియ నిగ్రహణ ఎవరికైతే ఉంటుందో ఏకాగ్రత వస్తుంది. అందువల్ల పిల్లలకి ఈ 21 పత్రికలు ఆ విధంగా గణపతికి పూజకి పెట్టారు. అంతకుముందు వనమూలికలు చాలా ఉండేవి, అట్లీస్ట్ 21 పత్రికలతో అయినా ఇది అవుతుంది. అప్పుడప్పుడు ఈ పండగకి ఇట్లా షడ్రుచులు అనేవి, ప్రతి పండగకి మనలో ఈ ప్రకృతితో సంబంధమైనదే మనకు వస్తుంది. ఈ ప్రకృతిలో ఏముంది, ఈ ప్రకృతికి ఆధారం ఏంటి అని చూస్తే ప్రతి జీవరాశికి నీరు అనేది చాలా అద్భుతమైంది. నీరు లేకుండా లేదు. నీరుని తీసుకొచ్చేది ఏంటి? మళ్ళా చెట్టు మాత్రమే. చెట్లు ఉంటే మీకు వర్షం వస్తుంది. అందువల్ల చెట్లకి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చామంటే 10 బావిలు తవ్వితే ఒక చెరువు పుణ్యం అని, 10 చెరువులు తవ్వితే వచ్చిన పుణ్యం ఒక సరస్సు పుణ్యం అని, 10 సరస్సుల యొక్క పుణ్యం ఒక నది పుణ్యం అని, ఒక 10 నదుల యొక్క పుణ్యం ఒక సుపుత్రుడు కంటే వస్తుందన్నారు. అంటే సుపుత్రిక కానీ సుపుత్రుడు కానీ. దానికి సుపుత్రుడికి డెఫినేషన్ ఇచ్చారు. ఎవరైతే తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దవాళ్ళని ఇహపర లోకాల్లో స్వర్గాన్ని చూపించగలరో వారే సుపుత్రిక అన్నారు. అలాంటి 10 మంది సుపుత్రుల యొక్క పుణ్యం ఏంటంటే ఒక చెట్టు పెడితే వస్తుందన్నారు. అలాంటిది ఈరోజు మనం భారతదేశంలో చెట్లు 28 మొక్కలకే వచ్చినాయి అంటే 5,000 మొక్కలు ఉండాల్సిన చోట 28 మొక్కలకు వచ్చామంటే పర్ హెడ్ మనం ఏమనుకోవాలి? అదే కెనడాలో 8,900 అబోవ్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం అవన్నీ కూడా అవి ఒక వెరైటీ, ఆ వెరైటీ 4-5 వెరైటీస్. వేరే మన ఇండియాలో అత్యద్భుతమైన థౌజండ్స్, 18,000 వనమూలికలు మనకి ఇక్కడ భారతదేశంలో 18,000 వెరైటీస్ ఆఫ్ వనమూలికలు మనకు ఉన్నాయి. వీటిలో ఈరోజు 450 వరకన్నా మనం ఈ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి తీసుకురామంటే ఈ 450 కూడా రెడ్ దీంట్లోకి వెళ్ళినాయి. అంటే ఇవి అంతరించిపోయే దాంట్లోకి వచ్చినాయి. అందువలన ప్రగతి ఈరోజు ఇలాంటి బ్రహ్మ సృష్టించిన రోజు ఈ విధంగా మనం తీసుకుంటున్న ఈ యుగాది పచ్చడి మీరు తప్పకుండా ఎలా చేయాలనే దాంట్లో కూడా ఈ పాళ్ళు ఇదంతా దీంట్లో కూడా మనం ఎంతెంత అరగుప్పుడు, అట్లాగే చిటికెడు ఉప్పు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అశోక సీత, ఇది ఆకు, ఇది చాలా అద్భుతమైనది. దీంట్లో ఇది కూడా దీంట్లో కలుపమన్నారు. మనం తోరణాలు, పచ్చ తోరణాలు అంటాం కదా, మన తోరణాలకి మామిడి తోరణమే కాదు, మామిడి తోరణం పాటుగా ఇది కూడా చాలా అద్భుతమైంది. అశోక సీత ఇండికా. ఇది అశోక అంటే శోకాలను పోగొట్టేది అశోక. దీంతో పాటుగా గణపతికి మనం మొట్టమొదటి పెట్టుకునేది ఏంటిది? మాచీపత్రం. అట్లాగే దీంతో పాటుగా మనం దవనం, మరవం, ఇవన్నీ కూడా మనం వాటి ఈ సువాసనలు ఏం చేస్తాయంటే మానవుడికి ఈ టాక్సిన్స్ నీటిని బయటికి నెట్టేస్తాయి, అవి లాగేస్తాయి. అందువలన మనం ఈ కషాయాలు అనే దాంట్లో భారతీయ సంస్కృతిలో కాషాయం అనే దాంట్లో ఈ కషాయాలుగా తీసుకోవటం అనేది మనం ఇట్లా పచ్చడిగా తీసుకోవచ్చు. మన అప్పుడప్పుడు కషాయాలుగా కూడా తీసుకోవడానికి వనమూలికలను ఇలా తీసుకొచ్చాం. ప్రగతిలో 850 వెరైటీస్ ఆఫ్ ఈ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ మనం గ్రో చేస్తున్నాం. వీటిలో అట్లీస్ట్ 150 రకాలు కషాయాల కింద మనం తీసుకొచ్చి వాడుకలోకి ఇప్పుడు 40 రకాలు మనం తీసుకొచ్చాం. ఈ 40 రకాల్లో వారానికి ఒక్కటి, ఇవాళ ఏదైతే తీసుకున్నామో ఏ వనమూలికైనా ఒక వనమూలిక ఇవాళ తీసుకుంటే వారం రోజుల తర్వాత ఇంకో వనమూలిక, అట్లా ఆకుల్ని అరుగుప్పుడు అవి గ్లాసులో మనం తాగేంత గ్లాసులో మగ్గులో వేసుకుని బాయిల్ చేసి 4 నిమిషాలు దాన్ని కవర్ చేసి వేడివేడిగా సిప్ చేసుకోవచ్చు. అట్లాగే
మనం చల్లారబెట్టినా ఒకేసారి కూడా తాగొచ్చు. ఇలాంటి సంస్కృతి, భారతీయ సంస్కృతిని ఈరోజు మనం వేరే వాళ్ళు చెప్తున్నారు, ఏది మాంసం అని ఇంకోటని. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైతే యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అవసరం. అట్లాగే ఎక్కడైతే మల్లులు అన్నీ ఉంటారు, వాళ్ళు రక్షించడానికి ఆ రోజుల్లో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పూరి చెప్పింది ఏంటంటే ప్రతి ఊరికి మల్లులను తయారు చేశారు. వాళ్ళకి ఇట్లాంటివన్నీ పెట్టేవాళ్ళు. చనిపోయే టైం, చనిపోతున్నాము, మనం బతకలేము, ఏది దొరకట్లేదు అన్నప్పుడు అట్లా తీసుకోవటం. అంతేగాని ప్రతి ఒక్కరికి అని కాదు. ఇది దానివల్ల వాటర్ కూడా మనం ఎంత వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అంటే ఇట్లాంటి అమృతాహారం, మనం పెట్టిన అమృతాహారంలోకి వస్తే మనం అట్లీస్ట్ 10 lakhs liters పర్ మంత్ వన్ కెన్ సేవ్. అది దాంట్లో మీరు డైరెక్ట్గా ఇప్పుడు మేకలు ఇవి డైరెక్ట్గా నీళ్లు తాగటమే కాదు, అవి నీళ్లు తాగటానికి కోసమే కాకుండా అవి తినే ఈ గడ్డి, తినే ఏదైతే మనం చెట్లు ఇవన్నీ పెంచేటన్నిటినీ అవి తింటూ ఉంటే దానికి ఎంత నీరు కావాలి, ఆ నీరంతా కూడా అలా కలిపితే 50,000 liters 1 kg ఆఫ్ మాంసానికి కావాలంటారు. మరి 50,000 liters అంటే మనం అదే మిల్లెట్స్ తీసుకుంటే జస్ట్ 200 liters, అది కూడా వర్షాధారంతో. దీంట్లో సత్యాన్ని గ్రహించకుండా ఏదో పైన ఏదో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శాకాహారంలోకి ఇప్పుడు రాకపోతే ఈరోజు మనం ఇది అతివృష్టి, అనావృష్టి ఇలాంటిది ఎంతవరకు అప్పుడప్పుడు తీసుకోవడంలో కానీ ఏదైనా సందర్భాల్లో దానికి దీనికి కాకుండా మన తల్లులు, మన స్కూల్స్, మన పెద్దవారు దీన్ని ప్రోత్సహించినప్పుడు ఈ ప్రకృతి చివరికి 28 ప్లాంట్స్ నుంచి మనం 5,000 మొక్కల వరకు తీసుకువెళ్ళటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సంస్కృతి, భారత సంస్కృతి వృక్షో రక్షిత రక్షిత గో సంరక్షణ, దీన్ని మనం ఈ ఉగాది రోజు మొట్టమొదటి ఈ కొత్త సంవత్సరం లాగా మనం తీసుకుంటున్నప్పుడు దీన్ని ప్రచారం చేసి ఇంటింట స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హ్యాంగింగ్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్ అనే పద్ధతిలో, ఏమీ లేకపోతే పాట్ గార్డెనింగ్, మనం ఈ వనమూలికలను తీసుకెళ్ళాలి. అలాగే మీకు ప్రదేశాలు ఉంటే కూడా అక్కడ త్రిమూర్తి వనం అని, అట్లాగే పంచవటి వనం అని, పంచభూత వనం అని, నవగ్రహ వనం అని, నక్షత్ర వనం అని, రాశి వనం అని, అట్లాగే మీకు ఈ కదంబ వనం అని, ఎరుక పత్రిక వనం అని, ఇవి అనేక పారిజాత వనం అని చెప్పుకోవడానికి వీటన్నిటిని ఎక్కడ ఏం వేసుకోవాలి, రోడ్లకి ఏం వేసుకోవాలి, పెరట్లో ఏం వేసుకోవాలి, విండ్ డైరెక్షన్ బట్టి, సన్ రైజ్ని బట్టి, ఈ విధంగా మనం వాటర్ డైరెక్షన్ బట్టి ఈ ప్లాంటేషన్ చేసుకోవడంలో ప్రతి స్టూడెంటు ఈరోజు ఆ నాలెడ్జ్ తీసుకురావడానికి స్కూల్స్లోనే మొదలు పెట్టాలి. స్కూల్స్ చిల్డ్రన్తో స్టార్ట్ కావాలి. అందువల్ల తల్లులు, తండ్రులు, అట్లాగే టీచర్స్ వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అవగాహన చేసుకుని రాబోయే తరం వాళ్ళకి ఈ వృక్షో రక్షిత రక్షిత గో సంరక్షణ అనే దాన్ని ముందంజకి తీసుకెళ్దాం. ఈ పండుగలన్నీ మనం చక్కగా మళ్ళా తీసి వాటి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క పద్ధతులు, వాటి వలన ఏం ఉపయోగాలు ఉంది, స్వకల్యాణం విశ్వకల్యాణానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో మీరు రైతులు రారాజులు అవుతారు, మీకు పర్యావరణం ప్రొటెక్ట్ అవుతుంది, అట్లాగే మీకు రెయిన్స్ వస్తాయి, అతివృష్టి అనావృష్టి ఉండదు. అద్భుతమైన నరకా నుంచి స్వర్గానికి వెళ్ళే ఇట్లాంటి సిస్టమ్ని మనం అందరూ దయించి దీన్ని ప్రోత్సహించాలని మా కోరిక ప్రగతి వైపు నుంచి. ఓం శాంతి, ఓం శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.